ఒక్క ప్రశ్న ఇప్పుడు పాకిస్తాన్ మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అసలు బతికే ఉన్నాడా లేక చనిపోయాడా? జైలు గోడల మధ్య బందీగా ఉన్న ఇమ్రాన్ గత 6 వారాలుగా బయట ప్రపంచానికి కనిపించకపోవడంతో ఈ అనుమానాలు పెను సంచలనంగా మారాయి. కనీసం కుటుంబ సభ్యులను కూడా కలవనివ్వకపోవడం, ఫోన్ మాట్లాడేందుకు కూడా అనుమతించకపోవడంతో ఆయన చనిపోయారు అన్న ప్రచారం పాక్లో దావానంలా వ్యాపించింది. తమ నాయకుడిని వెంటనే చూపించాలంటూ పీటీఐ కార్యకర్తలు దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ కోసం ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కాదు, స్వచ్ఛందంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ బతికి ఉన్నాడా లేదా, బతికుంటే ఆయనతో కనీసం ఒక వీడియో కాల్లో మాట్లాడించండి అంటూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీకే ఇన్సాఫ్ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఇమ్రాన్ని చూపించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే ముఖ్యంగా రావెల్పిండిలో ఆందోళన తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. ఇమ్రాన్ ప్రాణాలపై నెలకొన్నటువంటి మిస్టరీ పాకిస్తాన్ను పూర్తిగా ఉద్రిక్తతలను రగిలిస్తోందని చెప్పాలి. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూనే ఉన్నారు. గత వారం ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇక లేడు, చంపేశారు, పూర్తిగా అతన్ని జైల్లోనే చంపేశారని చెప్పి ఒక వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఆందోళన చేస్తూనే ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు డైరెక్ట్గా రావల్పిండిలో ఉన్నటువంటి అడియాలా జైలుకు వెళ్ళారు. ఆ జైలు దగ్గర వాళ్ళు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. మాకు చూపించండి, మమ్మల్ని కనీసం ఒక 5 నిమిషాలన్నా మాట్లాడే స్కోప్ ఇవ్వండి, ఆయన బతికే ఉన్నాడా లేదో ఒక్కసారి మా కళ్ళతో మేము చూడాలి, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ సిస్టర్స్ కూడా మొత్తుకున్న పరిస్థితి. కానీ అక్కడ పర్మిషన్ రాలేదు. పర్మిషన్ ఇవ్వకపోగా ఇమ్రాన్ ఖాన్ సిస్టర్స్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. ఇమ్రాన్ ఖాన్ సిస్టర్స్ అక్కడ నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు మీద ఉండి వాళ్ళ మీద దాడికి నిరసనగా కూడా వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడే ఉండి తమ నిరసన కొనసాగించారు. కానీ ఇమ్రాన్ ఖాన్ని బయటికి చూపించలేదు. ఇంకా చాలామందికి అనుమానాలు అదేవిధంగా ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ కొడుకు ఖాసిం ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ని చంపేశారేమో అన్న ఇంతకుముందు అనుమానం ఉండేది, ఇప్పుడు ఆ అనుమానం ఏమైనా నిజమైందా? ఈ ప్రభుత్వం ఇంత కక్షపూరితంగా, ఇంత కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. కనీసం ప్రతిపక్షాల వాయిస్ని బయటకు వినిపించకుండా, ప్రజలకు చేరవేయకుండా అడుగడుగున దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు అని ప్రపంచ దేశాలు కూడా విజ్ఞప్తి చేశారు. ప్రపంచ దేశాలు కూడా డిమాండ్ చేయాలి. పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ అప్రజాస్వామిక వైఖరిని తప్పుపడుతూ పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఆయన ఒక పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది.